నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమ. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. నేటితో ముగిసిన దుర్గగుడి చైత్రమాస బ్రహ్మోత్సవాలు. వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా జరిగిన పూర్ణాహుతి. మట్టెల ఆదివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సభ్యులు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరిన చర్చ్ ఫాదర్ నిల్సన్. పేదలు, దివ్యాంగులను ఆదుకోవడంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుండాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. భారత్ వికాస్ పరిషత్ విజయవాడ సెంట్రల్ యూనిట్ల ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం రాజీవ్ నగర్ ఉడా కాలనీలోని భారత్ వికాస్ ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామేశ్వరరావు సుమారు 90 మంది దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లిమ్స్, 3 చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు ప్రతి నెల పెన్షన్ 6,000 రూపాయలు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఎవరికైనా పెన్షన్ అందకపోతే నేరుగా తనను సంప్రదించాలని కోరారు. దివ్యాంగులకు లక్షల విలువైన కృత్రిమ అవయవాలు అందజేసేందుకు ముందుకు వచ్చిన భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులను బోండా ఉమా అభినందించారు. కార్యక్రమ కన్వీనర్ ఎంవిఎస్ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ సుమారు 5 లక్షల రూపాయల విలువైన దివ్యాంగులకు ఉపయోగపడే ఉపకరణాలను ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు. ప్రోగ్రాం చైర్మన్ వంకదార వాసుదేవరావు, వైస్ చైర్మన్ మహేంద్ర జైన్, కిషోర్ పి జైన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్లోని రాజీవ్ నగర్లో వాళ్ళ కార్యాలయంలో దివ్యాంగ సోదరులకి ఆర్టిఫిషియల్ లెగ్స్, అలాగే హ్యాండ్సు, అలాగే ట్రైసైకిల్స్, వీల్ చైర్లు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. గతం నుంచి కూడా ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు ఈ కార్యాలయం బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోని పేదవాళ్ళకి ఈ కార్యాలయం భారత్ వికాస్ పరిషత్ సంస్థ నిత్యం సేవలు అందిస్తూ ఉంది. హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇవాళ దివ్యాంగ సోదరులకి ప్రభుత్వ పరంగా 3,000 రూపాయలు ఉండే పింఛన్ని 6,000 రూపాయలు చేసాం. 6,000 రూపాయలు కూడా ఉదయాన్నే ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ట్రైసైకిల్స్ ఏదైతే ఫెడలింగ్ చేసి తిప్పుకొని నడుపుకోవాల్సి వచ్చే సైకిల్స్ని ఇవాళ ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ ట్రైసైకిల్స్ని ఇస్తూ ఉన్నాం. దానివల్ల దివ్యాంగ సోదరులకి మరి నడపలేని వారికి కూడా చాలా ఈజీగా దాన్ని ఛార్జింగ్ పెట్టుకొని యాక్సిలేటరు బ్యాటరీ ఛార్జింగ్తో నడిచే సైకిల్స్ వచ్చినాయి. దానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా దివ్యాంగులకి అండగా ఉంటూ ఉన్నాం, పేదవారికి అండగా ఉంటూ ఉన్నాం. ఇలాంటి సంస్థలు కూడా పేదవారికి, దివ్యాంగులకి సేవలు చేస్తూ ఉన్నాయి. హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇవాళ ఈ భారత్ వికాస్ ఫౌండేషన్ బిల్డింగ్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ పంపిణీ, ట్రైసైకిల్స్ మొత్తం 85 మందికి మనం బెనిఫిషరీస్కి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. మా మెంబర్స్ కూడా భారీ సంఖ్యలో అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. సెంట్రల్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ అండ్ సెంట్రల్ బ్రాంచ్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భారత వికాస్ పరిషత్ ఈ దివ్యాంగుల క్యాంపు నిర్వహిస్తుంది. ఇవాళ దానికి గుంటూరు జిల్లా నుంచి, మన గోదావరి జిల్లా నుంచి, అలాగే అనంతపురం నుంచి కూడా చాలా 5-6 జిల్లాల నుంచి కూడా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ కోసం వచ్చారు. అంటే వాళ్ళకి అక్కడ దొరక్క కాదు, మనం ఇచ్చే క్వాలిటీ వల్ల మనం ప్రతి సంవత్సరం అది లబ్ధి చేకూరుస్తుంటాం. అలాగే ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ అన్నీ కూడా మొత్తం 85 మందికి భారత వికాస్ పరిషత్ 2 శాఖలచే ఇవ్వడం జరిగిందండి. వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన పూర్ణాహుతితో విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల
చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా వైదికులతో పాటు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్యాన కోట్నోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులతో దుర్గా ఘాటుకు చేరుకుని వేద మంత్రోచ్చారణల మధ్య అవభృత స్నానం చేయించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో శ్రీ విశ్వవసునామ సంవత్సర చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముందుగా కొండపైన ఉన్న యాగశాలల్లో వసంతోత్సవ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకొని కొండపై ఉన్న యాగశాలల్లో పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పండితుల మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో దుర్గగుడి ఈవో కె రామచంద్ర మోహన్ దంపతులు, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో గంగా దుర్గా సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు దుర్గా ఘాట్కు చేరుకుంది. పవిత్ర కృష్ణానది తీరంలో వైదికులు, అర్చక స్వాముల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివార్ల ఉత్సవ మూర్తుల అవభృత స్నాన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను ముగింపును పురస్కరించుకొని గంగా దుర్గా సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులను వెండి రథంపై ఊరేగించారు. లోక రక్షకుడైన యేసు ప్రభువు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలనే ఆలోచనతో మట్టల ఆదివారం పండుగను చిన్నారులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నామని ప్రైజర్పేట తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఫాదర్ కొమ్ము నిక్సన్ ఆండ్రాన్ తెలిపారు. లోకానికి రక్షకుడైన ప్రభువు తనను తాను తగ్గించుకుంటూ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన లోక రక్షకుడిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎర్రకట్ట ప్రైజర్పేట తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం పండుగను పురస్కరించుకొని చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోసన్నా హోసన్నా అంటూ నినాదాలు చేసుకుంటూ పలు వీధుల్లో యేసు ప్రభు శిలువను గాడిదపై ఊరేగించారు. చిన్నారులు నూతన వస్త్రాలను ధరించి ప్రతి ఒక్కరూ రంగురంగు పూలతో మట్టలను అందంగా అలంకరించి జై యేసు జై జై యేసు అంటూ నినాదాలతో ఎర్రకట్ట ప్రాంతం, చిట్టినగర్ ప్రాంతాలలో హోరెత్తించారు. లోక రక్షకుడు అయిన ప్రభువు సమాజ శ్రేయస్సు కోసం చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవడంతో పాటు సేవా మార్గంతో ముందుకెళ్లాలని చర్చ్ ఫాదర్స్ తెలిపారు.
వెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఫ్రైజర్పేట మరియు ఎన్ఆర్ఆర్పేట సంఘము 2 సంఘాలు కూడా కలిపి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయప్రవేశం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఊరేగింపును సంఘంగా చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమము అంతట్లో కూడా దేవునికి మహిమ కలగాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. అందరికీ వందనాలు. శ్రేష్టమైన సమయం ఇచ్చిన దేవాది దేవునికి, సంఘ కాపరి గారికి, ఎగ్జిక్యూటివ్ వారికి, స్టాండింగ్ కమిటీ పెద్దలకు, పాశ్రమ్ గారికి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు ముందుగా యెరూషలేము జయప్రవేశం చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ ప్రజలందరూ సంతోషంతో యెరూషలేము దేవాలయానికి మట్టలు పట్టుకొని బట్టలు పరుస్తూ మరి ఖర్జూరపు మట్టలతో యేసుక్రీస్తు ప్రభు వారిని కనపరిచారు. మరి ఆయన మన కొరకు దీనుడై మరి గాడిద మీద ఎక్కి గాడిద మీద దీనుడుగా మన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం నంది నన్ను రక్షించుకోవటానికి దీనుడిగా మరి తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుని బట్టి పురస్కరించుకొని మనము ఈ మట్టల ఆదివారాన్ని మనం జరిపించుకొనిచున్నాము. అందుని బట్టి మీ అందరికీ మరొకసారి మీడియా వారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పొందునామున ఆయనకు వందనాలు తెలియజేసుకుంటూ మరి పాస్టర్ గారికి, అమ్మగారికి, శీల సమాజం వారికి, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి, చేరని సంఘ ఎగ్జిక్యూటివ్ వారికి, అలానే సండే స్కూల్ టీచర్స్ వారికి, సండే స్కూల్ చిన్న బిడ్డలకు, ఇక్కడ చేరి ఉన్న స్టాండింగ్ కమిటీ పెద్దలకు, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకి చాలా ప్రాముఖ్యమైన రోజు. అయితే మన లోకానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేసినందుకు దాన్ని బట్టి మనము ఆయన మార్గంలో అనగా రక్షణ మారు మనసు కలిగి ఉండాలని, ఆయన మార్గంలో మనం నడవాలని కాంక్షిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాం. గత 16 సంవత్సరాలుగా నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేయాలన్న సదుద్దేశంతో నక్కా వీరభద్రరావు రాజ్యలక్ష్మి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్లోని శివరామ క్షేత్రం సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా నిర్విరామంగా తమ తల్లిదండ్రుల పేర్లపై ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల పేరు మీద గత 16 సంవత్సరాలుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలన్న సదుద్దేశంతో పలు సేవా కార్యక్రమాలలో నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. సత్యనారాయణపురం పరిసర ప్రాంతాలు ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్న వితరణ, మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు ఆల్రెడీ ఇప్పటికే 43 డిగ్రీల సెల్సియస్ ఉంది. సాధారణ ప్రజలు, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇక్కడ నక్కా రాములు, నక్కా కోటేశ్వరమ్మ గారి పేరు మీదుగా, వారి ట్రస్ట్ పేరు మీదుగా మా నగర పార్టీ సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు గారు ఇక్కడ ఒక మంచినీళ్ళ కేంద్రము, అదేవిధంగా మజ్జిగ ఇదంతా కూడా ప్రజలకు అందజేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అభినందించదగ్గది ఏమంటే ఈ సంవత్సరం కాదు, గత 16 సంవత్సరాలుగా నిరవధికంగా కంటిన్యూస్గా కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి కార్యక్రమానికి ట్రస్టులు ఉండే వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా నగరంలో వివిధ డివిజన్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు
ఈ 36 డివిజన్లో నక్కా వీరభద్రరావు గారిని ఆదర్శంగా తీసుకొని అన్ని డివిజన్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు దాతల సహకారంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా 36వ డివిజన్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అదేవిధంగా నక్కా వీరభద్రరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నక్కా రాములు కోటేశ్వరమ్మ గారుల ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా ఎండాకాలంలో చలివేంద్రాలు నిర్వహించడం అభినందనీయం. ఈ రోజున నగరపాలక సంస్థ కూడా అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసింది, కానీ ఇది సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. రాబోయేటటువంటి కాలంలో ఎండలు మరింత తీవ్రంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. దీని రీత్యా నగరపాలక సంస్థ మరింత చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా ఈ రకమైనటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరభద్రరావు గారు వారి తల్లిదండ్రుల పేరుతో ఏ రకంగా చలివేంద్రం ఏర్పాటు చేశారో అది ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ 36వ డివిజన్స్ ఆధ్వర్యంలో శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ స్మారక చలివేంద్రాన్ని మేము ప్రారంభించుకుంటున్నాము. ఈ యొక్క చలివేంద్రం గత 15 ఏళ్ళుగా నిర్విఘ్నంగా చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. మేము ముఖ్యంగా మా యొక్క ఏమి ఏంటంటే ఈ యొక్క BRTC రోడ్లో చాలామంది వృద్ధులు, మహిళలు, పిల్లలు నడుస్తూ ఉంటారు, పాదచారులు ఉన్నారు. వారందరికీ కూడా నాణ్యమైన వాటర్ అందియాలని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్విఘ్నంగా వారికి మంచినీరు అందిస్తాము. మోడరన్ పెంటాథ్లాన్ను మరింత పురోభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని మోడరన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఒకేసారి 5 ఈవెంట్లను కలిపి నిర్వహించే ఈ క్రీడను కేయు విస్తృతం ప్రాచుర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒలింపిక్స్లోనూ రానున్న నేషనల్ గేమ్స్లో కూడా సత్తా చాటే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మోడరన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం బెన్ సర్కిల్ సమీపంలోని హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు హాజరై మోడరన్ పెంటాథ్లాన్ను మరింత పూర్వాభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అంశంపై విస్తృతంగా చర్చించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు చప్పిడి వెంకటేశ్వరరావు, కాబోయే అధ్యక్షుడు వెలగపూడి ఉజ్వల్ మాట్లాడుతూ మోడరన్ పెంటాథ్లాన్ అనేది ఒక నైపుణ్యంతో కూడిన క్రీడ అని తెలిపారు. ఒకేసారి రన్నింగ్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, లేజర్ రైఫిల్ షూటింగ్, హార్స్, ఆప్టికాస్టల్ జంప్ వంటి 5 అంశాలలో ఒకేసారి ప్రతిభ కనబరుస్తూ సాగే ఈ క్రీడకు విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా తమ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తించిన 35 క్రీడాంశాలలో మోడరన్ పెంటాథ్లాన్ కూడా ఒకటని వారు వివరించారు. ఈ క్రీడకు అవసరమైన వనరులు సమీకరించుకొని అథ్లెట్లను ప్రోత్సహిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సెక్రటరీ కృష్ణయ్య ఇంకా ఇతర కార్యవర్గ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మోడరన్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఇన్ ఏపీ ఈరోజు సర్వసభ్య సమావేశం విజయవాడలో జరుపుతున్నాము. అయితే ముఖ్యంగా ఈ మోడరన్ పెంటాథ్లాన్ అనే గేమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కలిసి కృషి చేస్తున్నాము. అయితే ఈ మోడరన్ పెంటాథ్లాన్ అనే గేమ్ గురించి మామూలుగా అయితే 5 ఈవెంట్స్ ఉంటాయి. 5 ఈవెంట్స్లో ఒకేసారి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి 2 ఈవెంట్స్, ఒక్కొక్కసారి 3 ఈవెంట్స్ కూడా పెడతాము. దాన్ని బైతలే, ట్రైతలే అని కూడా అంటారు. అవి రన్నింగ్, అలాగే స్విమ్మింగ్, లేజర్ గన్ షూటింగ్, ఫెన్సింగ్, హార్స్ రైడింగ్, ఈ విధంగా ఈ 5 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఉంటుంది. అలాగే ఒలింపిక్స్లోను, అలాగే నేషనల్ గేమ్స్లో రేపు మేఘాలయలో నేషనల్ గేమ్స్ ఉన్నాయి. నేషనల్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి క్రీడాకారులు తయారు చేయడం ముఖ్య ఉద్దేశంగా వెళ్తున్నాము. ఎందుకంటే ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు కూడా స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కొంచెం వాళ్ళందరికీ కూడా రెమ్యునరేషన్లు అవి కూడా పెంచడము, అలాగే స్పోర్ట్స్ ఎవరైతే కోటా బాగుందో అవి కూడా ఆయన పెంచడం కానీ, లేకపోతే స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రోత్సహించడానికి ముఖ్యంగా ఉంది. మన ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ చప్పిడి గారు చెప్పినట్టు ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ఓవర్ ద ప్రెసిడెంట్ రోల్ ఫర్ మోడర్న్ పెంటాథ్లాన్ అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. And my goal is to develop athletes and at the same time maakunna resources మేము ఇంకొంచెం అభివృద్ధి చేసి డెవలప్ చేసి అథ్లీట్స్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దామని, వాళ్ళకి కూడా ఒక రికగ్నిషన్ వచ్చేటట్టు, వాళ్ళ లైఫ్
అన్నీ మెరుగుపరిచేటట్టు చేద్దామని మా ఒక కోరిక. దీనికి సంబంధించి మేమందరం ఇంత టీం ఉన్నాం. మేము ఒక స్నేహితులుగా, ఒక ఫ్రెండ్స్గా మా ఇష్యూస్ని ఐడెంటిఫై చేసుకుంటూ దాన్ని ఒక మెట్టు ఎదుగుతా ముందుకెళ్ళి చేద్దామని ఒక ఆలోచన. థ్యాంక్ యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ శ్రీ పట్టాభి రామాలయం వద్ద శ్రీరామనవమి మహోత్సవాలను పురస్కరించుకొని డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి సీను, మాజీ కార్పొరేటర్ పైడి తులసి ఆధ్వర్యంలో 5,000 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు శ్రీరామచంద్రుని దర్శించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలు వాడవాడలా ఘనంగా నిర్వహించడమే కాక అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పైడి శ్రీను తదితరులను బోండా ఉమా అభినందించారు. పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరాముని సేవా కార్యక్రమాలలో ప్రజలందరినీ భాగస్వాములను చేసే ఉద్దేశంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీరామనవమి సందర్భంగా 62వ డివిజన్లో డివిజన్ పార్టీ ఇన్ఛార్జి వైట్ సీను ఆధ్వర్యంలో ఇక్కడ రాములవారి గుడి దగ్గర ఎల్బీఎస్ నగర్లో 5,000 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. మొన్న శ్రీరామనవమి రోజు ఘనంగా రాములవారి ఉత్సవాలన్నింటినీ కూడా ఉత్సవ కమిటీ, అలాగే డివిజన్ నాయకులు, అలాగే మా వైట్ సీను అందరూ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈ రోజున స్వామివారి పేరు మీద 5,000 మందికి నిత్యాన్నదానం కూడా, భోజనాలు కూడా బ్రహ్మాండంగా కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒకవైపు అన్ని మతాల ఆచారాలని, ఒకవైపు మరి సాంప్రదాయాల్ని గౌరవించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. డివిజన్ పార్టీ నాయకులు అందరూ కూడా అన్ని రకాలుగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తా ఉన్నాం. సహకరించిన వాళ్ళందరినీ అభినందిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా క్రిస్మస్ కానీ, అలాగే క్రైస్తవులకి, అలాగే ముస్లింలకు రంజాన్ కానీ, హిందువులు పెళ్లి కానీ, అలాగే పండగలు కానీ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలియజేస్తాం. నమస్కారం అండి. ఈరోజు 62వ డివిజన్లో ఏదైతే ఎల్పీఎస్ రామాలయం గుడిలో మొన్న శ్రీరామనవమికి ఎంత ఘనంగా జరిగిందో, అలాగే ఈరోజు కూడా అన్నదానం మా ప్రీతమ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో, అలాగే ఈ డివిజన్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా దీనికోసం కష్టపడి రాత్రి నిద్ర లేకుండా మరి 5,000 మందికి అన్నదానం చేయటం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఈ గుడి కమిటీ కూడా చాలా ఉత్సాహంగా అందరికీ ఇక్కడ భోజనాలు పెట్టాలనే తాపత్రయంతో మరి ఈరోజు మా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంకా 5,000 మంది కాదు, ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భోజనం పెడతామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి పేరున అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ రామాలయం గుడిలో మరి ఆలయం కమిటీ ద్వారా ఇన్ఛార్జి పైడి శ్రీను ఆధ్వర్యంలో మరి 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా ఇది మొదలు పెట్టడం జరిగింది. మరి అదే విధంగా మరి దీన్ని అందరూ స్వీకరించాలని చెప్పి, వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మసీద్ ఏ అసారారి, మసీద్ ఏ జనతుల్ ఫిరోదోస్ ఆధ్వర్యంలో 60వ డివిజన్ వాంబే కాలనీలో ముస్లిం మైనార్టీలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని పురవీధుల్లో వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలు చేతపట్టుకొని నిరసన తెలిపారు. జాతీయ జెండాలు చేతపట్టుకొని భారత్
భారత్ మాతాకు జై అంటూ నినాదించారు. ముస్లిం మహిళలు సైతం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మత నాయకులు సయ్యద్ బాబు, షేక్ అమీర్ జానీ, షేక్ బాజీ, మహమ్మద్ గౌసియా బేగం తదితరులు మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లిం సమాజానికి ఇబ్బందికరమన్నారు. ముస్లింల ఆస్తులపై ఇతర మతస్థుల పెత్తనం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చట్ట సవరణ బిల్లులను తీసుకువస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వక్ఫ్ బిల్లు రద్దు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ముస్లిం సమాజ వ్యతిరేకతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు ఎండి ఇస్మాయిల్, ఎస్కే పీరు తదితరులు పాల్గొన్నారు. అది రద్దు చేయాలని పోరాడుతున్నామండి. ఈరోజు ఎండలో ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చామండి. ఎందుకో మోడీ సర్కార్ మా మీద, మైనారిటీల మీద కక్ష కట్టి ఇలాగా వైఖర్యం చేస్తుందో. మాది కూడా భారతదేశం, ప్రాణం కూడా ఇస్తామండి. మేము ఇదే దేహంలో కలిసిపోతాం. ఇంతకంటే ఎవరండి ప్రేమించేది? ప్రాణమే కాదు, దేహం కూడా మట్టికి సమర్పించే సమృద్ధులమండి మైనారిటీలు అంటే. మా మీద ఎందుకు కక్ష కడుతున్నారో తెలియదు. మేము ప్రాణం పోయినా పోరాడుతూనే ఉంటాము. రద్దు చేసే వరకు పోరాడతాం. ఈరోజు తక్కువ మంది ఉండవచ్చు, రేపు ఎక్కువ మంది వస్తాం. పిల్లల్ని కూడా తీసుకువస్తాం. మా హక్కుల్ని మేము సాధించుకుంటే వరకు పోరాడుతూనే ఉంటాం. ఈ దేహంలో నుంచి ప్రాణం పోయే వరకు కూడా మేము పోరాడతాం. మీరు అమ్మ పాలు తాగి రొమ్మును గుద్దే వైఖర్యాన్ని మార్చుకోండి సార్, మార్చుకోవాలి మీరు. మాది పచ్చతనం, మాది శాంతి భద్రతకు కీర్తన. మేము ముస్లిమ్స్ అయినా సరే శాంతి భద్రత కావాలని కోరుకుంటాం. భూమాతని మీరు భూమాత అంటారు, మేము జమీన్ మా అంటాం. ఏదైనా ఒకటే సార్, అమ్మ అన్నదే, మా అన్నదే. వాంబే కాలనీ 60 డివిజన్లో ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే తీసుకొచ్చి అమలు చేశారో దీన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని చెప్పి ఈ రోజున ముస్లిం సంఘాలే కాదు ఇతర సంఘాలు కూడా దీనిపై వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఈరోజు సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో కూడా దీనిపై పెద్ద ఎత్తున ఒక నిర్వహణ కూడా జరుగుతూ ఉంది. కనుక ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు తెలుసుకొని ఈ వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పి మేము ఇక్కడ కోరుతా ఉన్నాం. అంతేకాదు గతంలో ఎన్ఆర్సీ, సిఏ, ఎన్పిఆర్ తీసుకొచ్చారు. దానిపైన కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేసి దాన్ని ఆపుకోగలిగారు ముస్లిమ్స్. 60 డివిజన్లో ముస్లిం మైనార్టీలు అందరూ 2 మసీదులు కలిసి ప్రోగ్రాము ఈ వక్ఫ్ బోర్డు బిల్లు మీద ప్రోగ్రాం మీద వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లు మీద పునరాలోచించాలని, ఈ బిల్లుని రద్దు చేయకపోతే రానున్న కాలంలో ఇంకా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలుపుతామని తెలుపుతూ సెలవు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి నూతన పాలసీలను తీసుకురానున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి, డబ్బింగ్ థియేటర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను రాయితీతో అందిస్తామని ఆయన పేర్కొన్నారు. యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ తెరకెక్కుతున్న వెస్టర్న్ లవ్ చిత్రానికి ముహూర్తపు క్లాప్ను కొట్టి షూటింగ్ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో ఆదివారం వారాహి ఆర్ట్స్, శక్తి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెస్టర్న్ లవ్ చిత్రానికి ముహూర్తపు క్లాప్ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లాప్ కొట్టి చిత్ర షూటింగ్ను ప్రారంభించారు. ఈ సినిమా స్క్రిప్ట్ను ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా చిత్ర నిర్మాతలు రావి సౌజన్య, దర్శక నిర్మాత కాకర్ల ఎంఆర్ అందుకున్నారు. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన
చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ వెస్టర్న్ లవ్ చిత్రం తెరకెక్కించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ వీర మహిళా నిర్మాత రావి సౌజన్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని వెస్టర్న్ లవ్ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. చిత్ర నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు నూతన పాలసీని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను మాట్లాడుతూ యువతకు ఒక మంచి సందేశాన్ని అందించాలనే సంకల్పంతో డ్రగ్స్ అనే సమకాలీన సమస్యను నేపథ్యంగా తీసుకొని కాలేజీ లవ్ కథాంశంతో వెస్టర్న్ లవ్ చిత్రం రూపొందించడం అభినందనీయమన్నారు. అనంతరం చిత్ర నిర్మాత రావి సౌజన్య మాట్లాడుతూ గేమ్ చేంజర్ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి రావాలని సూచించారని, ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకొని తాను వెస్టర్న్ లవ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తదనంతరం చిత్ర దర్శకుడు కాకర్ల ఎంఆర్ మాట్లాడుతూ నేటి తరం యువత డ్రగ్స్ కు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఒక మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో వెస్టర్న్ లవ్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఈ చిత్ర సన్నివేశాలు ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని, ఆయన చిత్ర నిర్మాణానికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హీరో రావి రామ్ చరణ్, హీరోయిన్స్ మాహి, జైస్విక మాట్లాడుతూ వెస్టర్న్ కల్చర్ మోజులో పడి యువత డ్రగ్స్కు బానిసై జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు, సే నాట్ డ్రగ్స్ అనే నినాదంతో సినిమాను నిర్మిస్తున్నారని, ఈ చిత్రం నేటి యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రావి శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కిరణ్ ప్రసాద్, పార్వతీ నాయుడు, పెండ్యాల శ్రీలత, చింతల లక్ష్మి, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్ ప్రసాద్, కృష్ణప్రసాద్, సుగుణబాబు, కార్పొరేటర్లు అప్పాజీ, మరుపిళ్ల రాజేష్, రత్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు. వారాహి ఆర్ట్స్ అండ్ శక్తి క్రియేషన్స్ బ్యానర్ మీద జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు, మా అందరికీ కూడా అత్యంత ఆప్తులైనటువంటి శ్రీమతి రావి సౌజన్య గారు నిర్మాతగా, కాకర్ల ఎంఆర్ గారు దర్శకునిగా రూపొందుతున్నటువంటి వెస్టర్న్ లవ్ అనేటువంటి సినిమా ఈరోజు ప్రారంభించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా పాశ్చాత్య పోకడలతో వెళుతున్నటువంటి యువత ఇవాళ డ్రగ్స్ పేరుతోటి తమ కెరీర్ని, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ తరహా విధానాలు, ఆ పెడధోరణుల నుంచి బయటకు వచ్చి సరైనటువంటి భవిష్యత్తు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో, ఆ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నిర్మాత రావి సౌజన్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు ఈ వారాహి ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్ర షూటింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, మన డిప్యూటీ సీఎం గారు కానీ పదే పదే యువత పెడదారిని పట్టకూడదు, యువకులను ప్రోత్సహించాలని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఈ చిత్ర నిర్మాత దర్శకులు అటువంటి కథకి ఈవేళ ఊతమిచ్చి ఈ చిత్ర నిర్మాణం చేపట్టిన ఈ చిత్ర నిర్మాత జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీమతి రావి సౌజన్య గారికి, సినిమా రంగంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయటం, కందుల దుర్గేష్ గారు స్వతహాగా ఆయన సినిమా రంగం మీద, నాటక రంగం మీద, అలానే అనేక రకాల సాహిత్య రంగం మీద అభిమానిగా ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి గతంలో ఆయన అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఉత్తరాంధ్రలో కానీ అనేక రకాలుగా మేము చూసాం. మేము ఈ సినిమా ఎందుకు తీసుకున్నామంటే ఇట్ ఈజ్ మేరీ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, యూత్ బర్నింగ్ ప్రోగ్రామ్. ఇట్ ఈజ్ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ఒక ఎంతో సంస్కారవంతమైన ఫ్యామిలీ నుండి సిటీకి వచ్చి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని
పక్కన పెట్టి వెస్ట్రన్ కల్చర్ని బానిసలయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకుని డ్రగ్స్కి అలవాటు పడే యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలనే సంకల్పంతో ఒక మంచి సినిమా తీయాలని మేము నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్న మాట, ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయండి అనే మాటని స్ఫూర్తిగా తీసుకొని బాధ్యత గల జన సైనికురాలుగా, అలానే ఈ రాష్ట్ర పౌరాలుగా, బాధ్యత గల రాష్ట్ర పౌరాలుగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని నియమించినటువంటి మా మినిస్టర్ గారు, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు సమక్షంలోనే ఆయన ఉండగానే మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చిందో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే రావాలని, దీంట్లో కొంతమంది కొంత అంటే హైదరాబాద్ వాతావరణానికి ఏపీ వాతావరణం తేడా ఉందని, కానీ చెన్నై వాతావరణంతో కంపేర్ చేస్తే ఏపీ వాతావరణం చాలా బాగుంటుంది. కాబట్టి నేను చేసే ఈ ప్రయత్నం ఒక ఇసుక రేణు లాంటిది. ఈ మూవీలో నా క్యారెక్టర్కి చాలా షేడ్స్ ఉంటాయండి. సో 3-4 షేడ్స్ ఉంటాయి. సో స్టోరీ విని కథ అంతా నచ్చిన తర్వాతే సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇలాంటి స్టోరీ యూత్కి బాగా కావాల్సిన స్టోరీ మొత్తం డ్రగ్స్ మీద, వెస్ట్రన్ కల్చర్ మీద, ఎలా చెడిపోతున్నారు యువత అంతా దాని మీద ఉంటుంది. సో అందరికీ నచ్చుదని కోరుకుంటున్నాము. సో అందరూ దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. పెజ్జోనిపేటలోని మోక్షారోహణ దేవాలయం ఆధ్వర్యంలో మాని కొమ్మల ఆదివారాన్ని నిర్వహించారు. వందలాది మంది క్రైస్తవులు అందంగా అలంకరించిన ఈత మట్టలను చేతబూని యేసుక్రీస్తును స్తుతిస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. యేసు పునరుద్ధానం చెందిన ఈస్టర్ పండుగకు ముందుగా వచ్చే ఆదివారంగా క్రైస్తవులు జరుపుకుంటారు. ఇందులో భాగంగా పెజ్జోనిపేటలోని మోక్షారోహణ దేవాలయం ఆధ్వర్యంలో మానికొమ్మల ఆదివారాన్ని పురస్కరించుకొని అందంగా అలంకరించిన ఈత మట్టలతో ప్రదర్శన నిర్వహించారు. ఆలయం నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన పలు వీధుల్లో మీదుగా సాగింది. ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు ఫాదర్ జేమ్స్ చెరువత్తూర్ ప్రదర్శనలో అగ్రభాగాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు పునరుద్ధానం విశిష్టతను తెలియజేశారు. పవిత్ర వారానికి ముందు వచ్చే ఆదివారం యేసు జెరూసలేం నగరంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకు ఈత కొమ్మలతో స్వాగతం పలికిన రోజును గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. వందలాది మంది క్రైస్తవులు ఈత మట్టలు చేతబూని క్రీస్తును స్తుతిస్తూ పాటలు ఆలపిస్తూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
గుడ్విల్ ఏజెన్సీస్ సంస్థ 35వ వార్షికోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి జయప్రద ముఖ్య అతిథిగా విచ్చేశారు. నటుడు ప్రసన్న కుమార్, కొరియోగ్రాఫర్లు సందీప్, జ్యోతి సందీప్, సంస్థ నిర్వాహకులు మస్తాన్, బాషా, సతీష్తో కలిసి జయప్రద జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గుడ్విల్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ లోగోను ఆవిష్కరించారు. గోల్డెన్ డ్రాప్స్ ప్రోడక్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 35 సంవత్సరాల గుడ్విల్ ఏజెన్సీస్ వార్షికోత్సవం విజయవాడలో జరగడం, తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మస్తాన్, బాషా, సతీష్కు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీని ఆదరించాలని కోరారు. గోల్డెన్ డ్రాప్స్ పేరుతో వాటర్ను విడుదల చేశారని చెప్పారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కాలుష్యం ఉందని, ఏ నీటిని తాగాలనే సందేహం కూడా ఉందన్నారు. నిర్వాహకులు భాష మాట్లాడుతూ గుడ్విల్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటి జయప్రద రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గోల్డెన్ డ్రాప్స్ బెరిలియం సోడాను విడుదల చేశారన్నారు. ఈ రెండు కూడా మేడం చేతుల మీదుగా విడుదల చేశామని, మార్కెట్లో తమకు మంచి నెట్వర్క్ ఉందని, మంచి నాణ్యతతో అందిస్తామని తెలిపారు. ఈరోజు మన విజయవాడలో ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ 35 years సెలబ్రేషన్ ఆఫ్ గోల్డెన్ డ్రాప్స్ ఈరోజు ఇనాగ్రేషన్ అయింది కంపెనీ. అండ్ ద 35 years ఆఫ్ గుడ్విల్ ఏజెన్సీస్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సెలబ్రేషన్ జరుగుతూ ఉండడం, ఇది నా చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. నేను మస్తాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భాషా గారికి, సతీష్కి, నా చిన్ననాటి స్నేహితులు సతీష్, అలాగే నాకు ఆత్మీయులు భాషా గారు, వీరు ఈరోజు నన్ను విజయవాడలో సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా నేను వెల్కమ్ చేస్తూ, స్వాగతం పలుకుతూ, ఈరోజు మనం స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ఈ యొక్క కంపెనీ మీరందరూ కూడా ఆదరించాలని, సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాటర్ది కూడా ఈ యొక్క ఫుడ్ అండ్ బెవరేజెస్లో వస్తుంది కాబట్టి గోల్డెన్ డ్రాప్స్ అనే పేరుతోటి వాటర్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రతి జీవికి కూడా గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం కాబట్టి ఒక మంచి ఇప్పుడున్నటువంటి పొల్యూషన్లో మనం ఏ వాటర్ తాగాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటాము. ఎన్నో కంపెనీలు వస్తూ ఉంటాయి, ఎన్నో కంపెనీలు మార్కెటింగ్ చేస్తుంటారు. కానీ ఒక విశ్వాసంతో మనమంటూ గోల్డెన్ డ్రాప్స్ని ఈ యొక్క ప్రజలకు అందించడం కోసం ఏ సేవాభావంతో ఇస్తున్నారు కాబట్టి నేను మన ఈ యొక్క గుడ్విల్ ఏజెన్సీ అట్ ద సేమ్ టైం ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను, మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. ఈ గుడ్విల్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ఇనాగ్రేషన్కి పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మేడం 2 బ్రాండ్స్ లాంచ్ చేయబోతున్నారు, గోల్డెన్ డ్రాప్స్ అండ్ బెరిలియన్ సోడా అని. ఈ 2 కూడా మేడం చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నాము. మాకు మంచి మార్కెటింగ్ నెట్వర్క్ ఉంది. మంచి క్వాలిటీతో ఈ ప్రొడక్ట్స్ అన్నీ లాంచ్ చేయాలని మేము అందరినీ ఈ ఈవెంట్కి పిలిచాము.
ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమ. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. నేటితో ముగిసిన దుర్గగుడి చైత్రమాస బ్రహ్మోత్సవాలు. వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా జరిగిన పూర్ణాహుతి. మట్టెల ఆదివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సభ్యులు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరిన చర్చ్ ఫాదర్ నింగ్సన్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.